Good evening everyone. My name is Sairam Sampatrao. Today in this explained video, let us try to understand very important event in the Indian history, that is Thai Kamti Rebellion. ఈ థాయ్ కమ్తి రెబలియన్ అనేటటువంటిది రీసెంట్గా న్యూస్లోకి ఉండడం అనేది జరిగింది. సో ఈ థాయ్ కమ్తి రెబలియన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్, ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక, మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, అండ్ చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఒకవేళ మన వీడియోస్ అనేవి వాళ్ళకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తాయి. ఇలాంటి క్వాలిటీ లెర్నింగ్ కోసం బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ అర్థం చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత మన వీడియోలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి, నన్ను ఒకసారి కోర్సెస్ గురించి మాట్లాడేద్దాం. The flagship and premium course offered at our institute is UPSC Infinity. UPSC Infinity comes with lifetime validity. ఫీజు కూడా మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా చాలా చాలా తక్కువ. యూపీఎస్సీ ఇన్ఫినిటీని మనం ఆన్లైన్లో అందిస్తున్నాము, అండ్ దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్? ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ని డీసెంట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో మీ ఊర్లకు కూడా త్వరలో వచ్చేస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, ఫీజు ఎంత సార్? ఆన్లైన్ ఫీజు జస్ట్ 60,000 రూపీస్ అండి. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే 70,000. 60,000 లేకపోతే 70,000 ఒకేసారి కట్టాలా సార్? అక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకుంటూ జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటుంది. మీరు 100 సార్లు అడిగిన లైవ్ క్లాస్లో ఓపిక్గా సమాధానం చెప్తాం, ఓపిక్గా మీ డౌట్స్ క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా? సో బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒక్క విషయం చెప్పనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీకు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఓపిక్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉందో లేదో కంపేర్ చేయండి. 100 సార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. బెటర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఈఎంఐ ఆప్షన్ కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేయండి. కంపేర్ చేసి వైజ్ డెసిషన్తో ముందుకు రండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నింటిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ఆంథ్రపాలజీ, సెకండ్ ఆప్షనల్ ఈజ్ సోషియాలజీ. ఈ 2 ఆప్షనల్స్ నేను చెప్తాను. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ నేను చెప్తున్నానండి, యాజ్ ఫర్ as కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ కన్సర్న్, యూ విల్ కాంప్రమైజ్ వేర్ ఎవర్ యూ గో. ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది మనది. అందుకే నేను 100 సార్లు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అంటాను. మీకు చెప్పమన్నంత వరకు చెప్తూనే ఉంటాం. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తూ ఉంటాం. అండ్ మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో డీటెయిల్డ్గా పూసగొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు కాన్సెప్చువల్ క్లారిటీ మీకు డీటెయిల్డ్గా వస్తుంది, మీకు చక్కగా ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అండ్ థర్డ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది సురేష్ సార్ చెప్తారు. ఫోర్త్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా సురేష్ సార్ చెప్తారు. సో ఈ ఆప్షనల్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫిఫ్త్, తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ ఎవరైనా ఆప్షనల్ తీసుకోవాలనుకుంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ 1వ తారీఖు నుంచి కూడా ఫీజు అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు కూడా పెరుగుతుందాం 1వ తారీఖు నుంచి. 60,000 70,000 అవుతుంది ఆన్లైన్, 70,000 80,000 అవుతుంది ఆఫ్లైన్. సో అలాగే ఆప్షనల్స్ ఫీజు కూడా పెరుగుతున్నాయి. సో ఈ లోపే 1వ తారీఖు లోపు 31st వరకు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో పాలిటీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఏదైనా మీరు తీసుకోవచ్చు. మస్ట్గా చెప్పేటటువంటిది హిస్టరీ అండి. హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. హిస్టరీ మీరు తీసుకుంటే మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా హిస్టరీ కవర్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాం, మిడివల్ హిస్టరీ కవర్ అవుతుంది, మోడర్న్ హిస్టరీ కవర్ అవుతుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ అవుతుంది, వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది,
దాంతో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. వీటికి కావాల్సినటువంటి నోట్స్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ ఇస్తానండి. అన్ని రిసోర్సెస్ నుంచి కంపైల్ చేసి డీటెయిల్డ్ నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. సో ఎకానమీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ క్లాసెస్ డెమో వీడియోస్ చూడండి. మీరు చూసిన తర్వాతే మీ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అండ్ ఫీజ్ అనేది 1వ తారీఖు నుంచి 8,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ దట్ విల్ మేక్ ఫర్ దిస్ ఇయర్ అండ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? సో అసలు లేట్ చేయమాకండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. సో మరి ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలి నాన్న. సో థాయ్ ఖమ్తి రెబలియన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా న్యూస్లోకి ఉండడం అనేది జరిగింది. అసలు ఈ థాయ్ ఖమ్తి రెబలియన్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న తర్వాత మనం ఈ రెబలియన్ గురించి డీటెయిల్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ద జెంటిల్మ్యాన్ దట్ యు ఆర్ సీయింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్లైడ్ ఈజ్ చౌనా మెయిన్. చౌనా మెయిన్ ఈజ్ యాక్చువల్లీ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈయన. సో ఈయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఏంటి స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే, 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో, 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, బట్ ఇన్ఫాక్ట్ థాయ్ ఖమ్తి రెబలియన్ ఈజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో ఇది 1857లో జరిగితే, థాయ్ ఖమ్తి రెబలియన్ ఏదైతే ఉంటుందో వే బ్యాక్ 1839లోనే జరగడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో రీసెంట్ గా ఇలాంటి స్టేట్మెంటే మనకి ఒడిషా గవర్నమెంట్ కూడా పాస్ చేయడం అనేది జరిగింది. 2017లో సెంట్రల్ కల్చర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి రిక్వెస్ట్ చేస్తూ ఒడిషా గవర్నమెంట్ ఏం చెప్పింది, పైకా రెబలియన్. సో 1817లోనే మొదలైనటువంటి పైకా రెబలియన్ ఏదైతే ఉంటుందో, పైకా రెబలియన్ ఎప్పటి వరకు జరిగింది, 1817 నుంచి 1825 వరకు జరగడం అనేది జరిగింది జగ్బంధు యొక్క నేతృత్వంలో, కుర్దా రీజియన్ ఆఫ్ ఒడిషా. సో దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా గుర్తించండి అని కల్చర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి నివేదిక అనేది సమర్పిస్తే, కల్చర్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే అలా కుదరదు, బట్ ఎన్సీఆర్టీ 8th క్లాస్ హిస్టరీలో మేము ఈ పైకా రెబలియన్ గురించి మెన్షన్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. అయితే సిమిలర్ గా ఈ థాయ్ ఖమ్తి రెబలియన్ ఏదైతే ఉంటుందో అది 1857లో ప్రెజెంట్ డే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మొదలైనటువంటి సిపాయి మిటిని కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్ సాయిల్లో 1839లోనే థాయ్ ఖమ్తి రెబలియన్ అనేది మొదలైంది. సో అందుకే దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా గుర్తించాలి అని చెప్పడం అనేది జరిగింది. దిస్ రెబలియన్ వాజ్ ఫాట్ బిట్వీన్ థాయ్ ఖమ్తి పీపుల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లోని థాయ్ ఖమ్తి పీపుల్ కి అండ్ బ్రిటిష్ వాళ్ళకి మధ్య దిస్ రెబలియన్ అనేది జరిగింది అని ఈయన అండం అనేది జరిగింది. ఇంతకీ థాయ్ ఖమ్తి పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరు ముందర తెలుసుకున్న తర్వాత లెట్ us go into other important aspects of this particular topic. సో చూడండి నాన్న, థాయ్ ఖమ్తి పీపుల్. థాయ్ ఖమ్తీస్ are actually the people from అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాంతోపాటు అస్సాం ప్రాంతాల్లో నివసిస్తుండేటటువంటి ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ అండి. అండ్ ప్రజెంట్ డే వీళ్ళ పాపులేషన్ చూస్తే 1 lakh పీపుల్, 1,00,000 మందికి దగ్గరలో వీళ్ళ పాపులేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఫాలో థేరవాద బుద్ధిజం. వీళ్ళు దేని ఫాలో అవుతున్నారు, బుద్ధిజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెక్ట్ దట్ ఈస్ థేరవాద బుద్ధిజం ని వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. థేరవాద బుద్ధిజం కి అప్గ్రేడెడ్ వెర్షన్ ఏంటండి, హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. మీకు బుద్ధిజంలో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి హీనాయాన, రెండవది మహాయాన, మూడవది వజ్రాయాన అనే 3 సెక్షన్స్ అనే ఉంటాయి. థేరవాద బుద్ధిజంలో వీళ్ళు ఏం ఫాలో అవుతారు, ద ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధుని యొక్క ఒరిజినల్ టీచింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. బుద్ధుడిని ఒక దేవుడిలా కాకుండా ఒక సామాన్యమైనటువంటి క్షత్రియుడు, జ్ఞానోదయం పొందినటువంటి ఒక సామాన్యమైనటువంటి క్షత్రియుడిగా మాత్రమే వీళ్ళు చూస్తారు. బుద్ధుని యొక్క ఒరిజినల్ టీచింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. రైట్.
అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్క్రిప్ట్ ఫర్ దర్ లాంగ్వేజ్. వాళ్ళకి థాయ్ కమ్తీ లాంగ్వేజ్ ఉంటుంది. దాని యొక్క స్క్రిప్ట్ ఏంటి అంటే లిక్తాయ్ అనేటటువంటి స్క్రిప్ట్ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ లిక్తాయ్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ యాక్చువల్లీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ శాంతై స్క్రిప్ట్ ఆఫ్ మైన్మార్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి శాంతై స్క్రిప్ట్ నుంచి అది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థాయ్ కమ్తీ పీపుల్ ఏంటి అంటే సంకెన్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థాయ్ కమ్తీ పీపుల్. థాయ్ కమ్తీ పీపుల్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఇంపార్టెంట్ పండగ ఏంటి అంటే సాంకెన్. వీటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ లో, అందుకు నేను దీన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే 1839 నాటికి 1839 టైంలో ఏం జరిగింది, ఈ థాయ్ కమ్తీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండ్ దాంతోపాటు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ కి మధ్య రెసిస్టెన్స్ అనేది జరగడం అనేది జరిగింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరగడం అనేది జరిగింది. దీస్ పీపుల్ స్ట్రాంగ్లీ రివోల్టెడ్ అగెనెస్ట్ ద బ్రిటిష్ కొలనైజేషన్ అని చెప్పడం అనేది జరిగింది. సో దీనిలో సుమారు ఫైనల్ గా గెలిచినటువంటిది బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ త్రూ దేర్ మోడర్న్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఈ థాయ్ కమ్తీ పీపుల్ ని రిగరస్ గా వీళ్ళు సప్రెస్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ ఎఫర్ట్స్ ఫర్ ఫైటింగ్ అగెన్స్ట్ కొలనైజేషన్. బట్ కానీ సుమారు 80 బ్రిటిష్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగిందంట. ఇంక్లూడింగ్ కొలనల్ యాడమ్ వైట్, బ్రిటిష్ మిలిటరీ అఫీషియల్ అయినటువంటి యాడమ్ వైట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చనిపోవడం అనేది జరిగిందంట. అంత స్ట్రాంగ్ గా వీళ్ళు ఫైట్ చేయడం అనేది జరిగిందంట. ద థియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెబలియన్. థియేటర్ అంటే ఏంటంటే యుద్ధ క్షేత్రము అని అంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 1857 సిపాయి మిట్ని జరిగినటువంటి మొదలైనటువంటి మీరట్ ఏదైతే ఉంటుందో మీరట్ కి ఈస్టర్న్ సైడ్ తూర్పు భాగాన, మీరట్ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ ఎటు ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. మీరట్ కి సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో 2400 కిలోమీటర్లు ఈస్ట్ వైపు తూర్పు వైపు ప్రయాణిస్తే ఆ ప్రదేశంలో అంటే దిస్ పర్టికులర్ అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశంలో ఈ పర్టికులర్ అనేది జరగడం అనేది జరిగిందంట. కానీ ఇండియన్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో మోస్ట్ అన్రికగ్నైజ్డ్ గా దిస్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హిస్టరీ విల్ బి సబ్జెక్టివ్ అండి. హిస్టరీలో బయాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద హిస్టారియన్స్ మేల్ కాబట్టి హిస్టరీ విల్ ఆల్వేస్ బి బయాస్ టువర్డ్స్ దిస్ ఫీమేల్స్. మోస్ట్ ఆఫ్ ద హిస్టారియన్స్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కాబట్టి హిస్టరీ విల్ ఆల్వేస్ బి సబ్జెక్టివ్ టువర్డ్స్ దీస్ లోవర్ క్యాస్ట్ పీపుల్. సబ్జెక్టివ్ అంటే బయాస్డ్ అని చెప్పి అర్థం, ఆబ్జెక్టివ్ అంటే అన్బయాస్డ్ అని చెప్పి అర్థం. మోస్ట్ ఆఫ్ ద హిస్టారియన్స్ ఆర్ నార్త్ ఇండియన్ పీపుల్ కాబట్టి హిస్టరీ విల్ ఆల్వేస్ బి బయాస్డ్ టువర్డ్స్ సౌత్ ఇండియన్ పీపుల్. సో ఈ విధంగా మీరు గమనించవచ్చు. సో నార్త్ ఈస్ట్ పీపుల్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ లో జరిగినటువంటి రెబలియన్స్ కానీ నార్త్ ఈస్ట్ లో జరిగినటువంటి మోస్ట్ ఆఫ్ ద హిస్టారికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్రికగ్నైజ్డ్ అవ్వడానికి కారణం హిస్టరీ ఈజ్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. దట్ ఈస్ ద రీజన్ వై ప్రెజెంట్ డే నార్త్ ఈస్టర్న్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వాయిస్ రైజ్ చేయడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్ లో మనకి 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రైట్, ఈ 7 సిస్టర్స్ వి కాల్ దెమ్ సిస్టర్స్ బై వి ఇగ్నోర్ దెమ్ లార్జ్లీ. మనం వాటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో వాళ్ళ డెవలప్మెంట్ లో వాళ్ళు వెనకే ఉంటారు అండ్ దాంతోపాటు ఇలాంటి రికగ్నిషన్ లో కూడా దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెనకే ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్సే కాకుండా దిస్ ట్రైబల్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 అన్రికగ్నైజ్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ట్రైబల్ పీపుల్ ఆదివాసీలు బ్రిటిష్ వాళ్ళ మీద విపరీతంగా పోరాడడం అనేది జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణలో కొమరం భీము అండ్ దాంతోపాటు దిస్ మనకి అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిన నార్త్ వాళ్ళకి వీళ్ళ గురించి తెలియదు. ఆర్ఆర్ఆర్ సినిమా అనేటటువంటిది అనౌన్స్ చేసినంత వరకు వీళ్ళ గురించి తెలియదు. బికాస్ దే ఫాట్ ఫర్ ట్రైబల్ రైట్స్, ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ గురించి వీళ్ళు పోరాడారు. ముఖ్యంగా దీస్ బ్రిటిష్ వాళ్ళు రాకముందు దిస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెస్ట్ అడవి అనేది వాళ్ళకి వారసత్వ సంపద అనుకునే వాళ్ళండి. ద అసెట్ దే హావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ దేర్ యాన్సిస్టర్స్ అని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ దీస్ బ్రిటిషర్స్ ఏం చేశారు, ట్రైబల్స్ కి అడవుల మీద ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని లాగేసుకున్నారు బై మేకింగ్ డిఫరెంట్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ లాస్. ఈ ఫారెస్ట్ లాస్ కి ఎగనెస్ట్ గా డిఫరెంట్ ట్రైబల్స్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కి ఎగనెస్ట్ గా పోరాడడం అనేది జరిగింది. రైట్, వీటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బట్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి చాలా వరకు ది వెంట్ అన్రికగ్నైజ్డ్ అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమండం అనేది జరిగింది అంటే దిస్ పర్టిక్యులర్ రెబలియన్
థాయ్ ఖమ్తి రెబలియన్ ఏదైతే ఉంటుందో దానికి రికగ్నిషన్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఆయన అనడం అనేది జరిగింది. అండ్ థాయ్ ఖమ్తి రివోల్ట్ తో పాటు అదర్ 2 ఇంపార్టెంట్ రివోల్ట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగిందండి. ద ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆంగ్లో అబోర్ వార్స్. అబోర్ ఆర్ యాక్చువల్లీ సమ్ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండి. ఈ ఆంగ్లో అబోర్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినాయి, 1858 నుంచి 1911 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఇది ఎవరెవరికి, ఆంగ్లో అంటే బ్రిటిష్, అబోర్స్ అంటే దీస్ ఆర్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే వాంచో బ్రిటిష్ వార్. వాంచోస్ ఆర్ యాక్చువల్లీ ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి తిరాప్ డిస్ట్రిక్ట్ లో జరగడం అనేది జరిగింది డ్యూరింగ్ 1875 ఇయర్ లో ఇది జరగడం అనేది జరిగింది. నాన్న ఈ అబోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఏమని పిలుస్తున్నారు అంటే అదీస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్ లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుందమ్మా. దీస్ పీపుల్ ఇన్హాబిట్ సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్. వెరాజ్ దీస్ వాంచోస్ ఎవరైతే ఉన్నారో ఈ వాంచోస్ సదరన్ పార్ట్ ఆఫ్ ద స్టేట్, అంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క దక్షిణ భాగాన వీళ్ళు నివాసం ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా బ్రిటిష్ పాలసీస్ కి అండ్ కొలనైజేషన్ కి ఎగనెస్ట్ గా చాలా ఫైట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అన్రికగ్నైజ్డ్ గా అయిపోవడం అనేది జరిగింది. చాలా మంది ఎవరికి తెలియదు. సో దిస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈస్ డిమాండింగ్ ఫర్ ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రివోల్ట్స్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. నేషనల్ వైడ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా మీకు థాయ్ ఖమ్తి రెబలియన్ ఏదైతే ఉంటుందో దాని గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఎక్స్ప్లెయిన్ వీడియోలో తర్వాత కలుద్దాం. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ చెప్తున్నాను, మన ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్కటి చెప్పడం అనేది జరుగుతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. మస్ట్గా తీసుకోవాల్సిన కోర్స్ హిస్టరీ అండ్ హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. సో జస్ట్ 5000కి అన్ని హిస్టరీ కోర్సెస్ యొక్క అన్ని హిస్టరీ రిలేటెడ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. సో మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది 5000 రూపాయలకి. జస్ట్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.